ఈ రోజు మనము పిల్లలు చదివే పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. వాళ్ళకి మనం ఏది చదువుతామో అదే గుర్తుండట్లేదు. చాలా వరకు మెమరీ చాలా తక్కువ ఉంటుంది. నేను ఈరోజు చదివింది రేపు ఎగ్జామ్కి వెళ్ళి రాసేటప్పుడు మర్చిపోతాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ మన పిల్లలకి చాలా ఉందండి. అది టెన్షన్ వల్ల మర్చిపోవచ్చు, లేదా అది ఏదన్నా అయ్యి ఉండొచ్చండి. మనం పెద్దవాళ్ళం కూడా ఒక్కొక్కసారి ఏదో గుర్తుపెట్టుకోవాలనుకుంటాం, గుర్తుపెట్టుకోం, మర్చిపోతాం. ఇలా అవుతున్నప్పుడు మనము ఒక చిన్న చిట్కా పాటిస్తే కలర్ థెరపీలో మన మెమరీని చాలా బాగా పెంచుకోవచ్చండి. అది ఎట్లా అంటే స్కై బ్లూ అండ్ ఎల్లో అండి. ఈ రెండు కలర్స్తో మనము మన మెమరీని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి, చాలా బాగా చేసుకోవచ్చు. దీనికి ఏది ఫింగర్స్ అంటే ఇదిగోండి మధ్యలో ఉన్న వేలండి. ఈ మధ్య వేలు, ఈ లాస్ట్ లైన్ ఉంది కదండి, లాస్ట్ జాయింట్ అంటాము. ఈ లాస్ట్ జాయింట్ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ జాయింట్స్ అండి. ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ లో ఇది లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ జాయింట్స్ అండి. దీనికి మనము స్కై బ్లూ కలర్ ఒక రింగ్ లాగా వేసుకోవాలండి. ఒక రింగ్ లాగా ఇలా స్కై బ్లూ కలర్ వేసుకొని మళ్ళీ దాని మీదనే ఎల్లో అండి, ఇలా జస్ట్ దాని మీదనే స్కై బ్లూ ఎల్లో అండి. ఇలా మనము ఈ రెండు వేలకండి, రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్, ఈ రెండు జాయింట్లు ఏదైతే ఉందో దానికి మనము ఈ రెండు వేసుకుంటే మనకి మెమరీ అన్నది చాలా బాగా ఉంటుందండి. పిల్లల్లో కూడా అది బాగా పెరుగుతుందండి. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మన పిల్లలకి మెమరీ బాగానే ఉంది, వాళ్ళకి కొంచెం క్రియేటివిటీ ఇవ్వాలి అంటే సృజనాత్మకత అంటాం కదండి. క్రియేటివ్గా కొత్తగా ఏదన్నా థింక్ చేయడం కానీ, కొత్తగా ఏదన్నా కనిపెట్టడం అలాంటిది కానీ, ఏదన్నా కానీ సృజనాత్మకత అంటాం మనం. క్రియేటివిటీని పెంచడానికి మనం ఏం చెయ్యాలంటే ఇదిగోండి ఈ స్కై బ్లూ అండ్ పర్పుల్ వాడాలండి. ఇప్పుడు మనం ఎక్కడైతే స్కై బ్లూ వేసి దాని మీద ఎల్లో వేస్తున్నాం కదా, అదే ఎల్లో బదులుగా మనము ఇలా పర్పుల్ వేయాలండి. ఈ పర్పుల్ ని వేయడం వల్ల వాళ్ళకి మంచి క్రియేటివ్ థాట్స్ వస్తుందండి, బాగా క్రియేటివ్ అవుతారు పిల్లలు. అది ఎవరైనా వాడొచ్చండి, పిల్లలకి అనే కాదు, పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా వాడి మన మెమరీ అండ్ క్రియేటివిటీని బాగా పెంచుకోవచ్చండి.